హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర హర విహారీ. మనం అయితే బద్రీనదిలో క్యాంపింగ్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోదాం. జీవితంలో ఒక్కసారైనా సరే చార్ధామ్ యాత్ర అయితే చేయాలనుకుంటారు. ఎట్ ఏ టైం 4 చేయలేని అనుకున్న వాళ్ళు కనీసం దోధామ్ యాత్ర అయినా చేస్తారు. కేదార్నాథ్ అండ్ అలాగే బద్రీనాథ్. బద్రీనాథ్ చేరుకోవడానికి మనకి రిషికేష్ నుంచి ప్రైవేట్ బస్సెస్ అండ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నేను మా డాడీ అయితే బైక్ మీద అయితే దోధామ్ యాత్ర కంప్లీట్ చేసాం. కేదార్నాథ్కి వెళ్ళొచ్చాం అండ్ అలాగే ఇప్పుడు బద్రీనాథ్. చార్ధామ్ రిజిస్ట్రేషన్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అండ్ ట్రెక్కింగ్కి ఏమేం కావాలి, ఇంపార్టెంట్ థింగ్స్, అది నా ప్రీవియస్ వీడియోస్లో కేదార్నాథ్ వీడియోస్లో అయితే చెప్పాను. ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే కనుక తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ అయితే చేయండి. కింద మనకి అలకనంద రివర్ అయితే వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే మనకి చార్ధామ్ రిజిస్ట్రేషన్కి టోకెన్ తీసుకొని దర్శనం చేసుకోవడానికి క్యూలో అయితే వెళ్ళాలి. అండ్ ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ అయితే తప్పకుండా ఉంది. ఇక్కడ న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అయితే ఉన్నాయి. ఇంత చలిలో కూడా చాలా వేడిగా అనిపించింది వాటర్. అండ్ ఎవరైనా స్నానాలు చేయాలంటే ఇక్కడైతే చేయొచ్చు. అండ్ లేడీస్కి కూడా సపరేట్గా అయితే ఉండిద్ది. మనం క్యూలోకి వెళ్ళే దారిలోనే రైట్ సైడ్ బ్రహ్మకపాలం అయితే ఉండిద్ది, అది తప్పకుండా చూడండి. పితృకార్యకర్మలు చేయించుకోవడానికి చాలా మంచి ప్లేస్. ప్రతి ఒక్కరు ఇక్కడైతే కంపల్సరీ చేయించుకుంటారు. క్యూ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా దూరం అయితే ఉంది. చాలా రష్ అయితే ఉండిద్ది కంపల్సరీ, ఎందుకంటే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా యాత్రికులు. ఇప్పుడే ఒక బామ్మగారిని అయితే ఎత్తుకొని తీసుకెళ్తున్నారు, ఎందుకంటే నోస్ నుంచి బ్లీడింగ్ అయితే అయిపోతుంది. మేబీ వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో, ఎందుకంటే ఇక్కడ హయ్యర్ యాటిట్యూడ్లో ఉంటాం కదా, మనకి కొంచెం ఆక్సిజన్ అయితే తక్కువ అనిపించింది. ఎందుకంటే నడుస్తూ ఉంటే ఆయాసంగా కూడా అనిపించింది మనకి. మా డాడీ అయితే సగం దూరం నడిచి అక్కడే ఆగిపోయారు. సో నేనైతే ఇంకా లైన్లోకి ముందుకు వెళ్ళడానికి నేనైతే ముందుకైతే వచ్చా. లైన్లోకి వెళ్ళడానికి కూడా పెద్ద లైన్ ఉంది, చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అది తెలిసి మినిమం 2 కిలోమీటర్స్. ఇంకా ఎంత దూరం నడాలి లైన్లోకి వెళ్ళడానికి కూడా. ఆయన 2 కిలోమీటర్స్ నడిచినట్టున్నా. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూసారు అసలు ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం అంత మంచు కొండలే. నాకైతే టెంట్లో పడుకుంటే నిజంగా డీ ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టు అయితే అనిపించింది, అంత చల్లగా ఉంది. ఫైనల్గా లైన్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసాం. చాలా టైం పట్టింది ఇప్పటికే. నేను మా డాడీ ఇలాగా దోధామ్ యాత్ర కంప్లీట్ చేయడం నాకైతే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మాటల్లో అయితే చెప్పలేను. అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా అసలు చాలా అద్భుతంగా ఉంది. క్లైమేట్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇదే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. క్యూలోనే ఉన్న ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళకి కిచిడి అలాంటివి ఫుడ్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. బట్ మనం అక్కడికి వచ్చేసరికి ఫుడ్ అయితే ఫినిష్ అయిపోయింది. కరెక్ట్గా మనం షెడ్ కిందకి వచ్చాం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వెనకాల ఇంకా చాలా క్యూ ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో, అయితే వర్షంలోనే తడిసిపోతున్నారు. మనం షెడ్ కిందకి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి కూడా ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉండిద్ది. అసలు వ్యూ చూసారా ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే టెంపుల్ లోపలికి మొబైల్ అయితే అలో చేయరంట. సో నేనైతే టెంపుల్ సరౌండింగ్స్ అయితే వీడియో తీస్తున్నాను. లోపల మూల విగ్రహం అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఉన్నాం. ఇదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. పక్కన ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, చూడండి. దర్శనానికి అయితే టైం నాకు 6 అవర్స్ అయితే టైం పట్టింది.
ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ మళ్ళీ ఈరోజు కూడా మనం అయితే క్యాంపింగ్ అయితే వేసుకోబోతున్నాం వెళ్ళి. క్లైమేట్ అయితే అసలు చేంజ్ అవుతానే ఉండిద్ది. ఒకే రోజులో మనం ఎండాకాలం, చలికాలం, వానాకాలం అన్నీ చూసేస్తాం వన్ డేలోనే. అంత డిఫరెంట్గా ఉండిద్ది క్లైమేట్. బద్రీనాథ్ టెంపుల్ దగ్గర నుంచి మనకి మన విలేజ్ అని అయితే ఉండిద్ది. మన ఇండియాకి అదే లాస్ట్ విలేజ్. అక్కడ సరస్వతి రివర్ కూడా పారుతూ ఉండిద్ది. సో చాలా మంది అక్కడ చూడడానికి కూడా వెళ్తారు. మన విలేజ్ కూడా చాలా బాగుండిద్ది వ్యూ. మీరు బద్రీనాథ్ వెళ్తున్నట్టయితే మన విలేజ్ అండ్ అలాగే అక్కడ సరస్వతి రివర్, బ్రహ్మకపాల్ ఇవన్నీ కూడా తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. అండ్ వ్యూ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉండిద్ది, ఎంజాయ్ చేస్తారు. ప్రైవేట్ వెహికల్స్ మీద వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. లోకల్స్ వాళ్ళకైతే చాలా అలవాటు కాబట్టి వచ్చేస్తారు. మనకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.